ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. 2025 సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా 4 గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి. ఎందువల్లంటే ఈ యొక్క 4 గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి. కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం. కాబట్టి ఈ 4 గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము, గురుగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, ఈ 4 యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఈ వీడియోలో మనము 2025 సంవత్సరం యొక్క రాశి ఫలాలు చూద్దాము. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక ద్వాదశ రాశి ఫలితాలు కనుక చూసినట్టయితే ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరము ఎలాంటి గ్రహస్థితి ఉందో ఒకసారి కనుక చూసినట్టయితే ముఖ్యంగా సంవత్సరాంతము మనము గ్రహ ఫలితాలను చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా 4 గ్రహాలను ఆధారంగా చేసుకొని 4 గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశి ఫలితాలు నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా మేషరాశి వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంది ఈ సంవత్సరంలో అనేది ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ 4 గ్రహాలు గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, అదేవిధంగా కేతుగ్రహము, ఈ యొక్క 4 గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనం ఫలితాలు నిర్ధారిస్తాము. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి గురుగ్రహం వల్ల అదేవిధంగా శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు మంచి ఫలితాలను కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే గురుగ్రహము 2వ ఇంట్లో మే వరకు మంచి ఫలితాలు మేషరాశి వారికి కలుగజేస్తున్నాయి. అదేవిధంగా ఆ తర్వాత శనిగ్రహము మార్చి వరకు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుగ్రహం కూడా మే తర్వాత ఈ మేషరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తాడు. ఇక కేతుగ్రహము మే వరకు 6వ స్థానంలో అంటే 6వ ఇంట్లో సంచారం అనేది జరుగుతుంది. ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. అయితే ఎలాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నారో ఒకసారి కనుక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహము 2వ ఇంట్లో సంచారం చేయడం వల్ల మీకు వృత్తిలో ఈ సంవత్సరము చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మీ పై అధికారులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఈ మేషరాశి వారి యొక్క అభిప్రాయాలు తీసుకునేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే మీకు గురుగ్రహం చాలా బలంగా 2వ ఇంట్లో మే వరకు అంటే ఈ సంవత్సరం మొదటి భాగం అంతయు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. అదేవిధంగా ఫైనాన్స్ విషయాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో, మొండి బకాయిలు ఏదైతే ఉన్నాయో, ఎవరికైనా అప్పు ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకోవడానికి మీరు కష్టపడుతున్నారో అలాంటి విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు రావాల్సినటువంటి బకాయిలు రాబట్టుకోగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి కూడా చాలా చక్కటి మంచి లాభాలు అనేవి మీకు ఈ సంవత్సరం మొదటి భాగంలో కలుగుతాయి. ఇక ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు కూడా ఈ గురుగ్రహం వల్ల మీకు కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. ఇక చూసినట్టయితే సంతానం కోరుకునే వారికి ఎవరైతే సంతానం గురించి చూస్తున్నారో వారికి ఈ గురుగ్రహం యొక్క సంచారం వల్ల చక్కటి సంతానం అనేది కలుగుతుంది. అదేవిధంగా మీ యొక్క మాట తీరు, ఎందుకంటే 2వ స్థానం అనేది మాట తీరుకు సంబంధించినటువంటి విషయం, అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఈ గురుగ్రహం వల్ల మీ యొక్క మాట తీరు వల్ల చక్కగా ఇతరులను ఆకట్టుకుంటారు. ఈ ఆకట్టుకోవడం వల్ల మీకు తద్వారా మంచి లాభాలు, ధన లాభాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా పేరు కూడా గడిస్తారు. సమాజంలో కూడా చక్కటి పేరు అనేది మీకు ఈ సంవత్సరం కలుగుతుంది. ఇక చూసినట్టయితే దంపతుల పైన కూడా వివాహంలో దంపతుల పైన కూడా ఒకరిపై ఒకరికి గౌరవం అనేది పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. అదేవిధంగా భార్య భర్తలు ఒకరికి ఇష్టానుసారంగా మెలిగేటటువంటి అవకాశాలు అనేది ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి కూడా ఈ సంవత్సరం తప్పకుండా మేషరాశి వారికి ఉద్యోగం అనేది కలుగుతుంది. ఇక శనిగ్రహం యొక్క చూసినట్టయితే శని కూడా మీకు లాభస్థానంలో మార్చి వరకు సంచారం చేస్తున్నాడు. ఈ శనిగ్రహం వల్ల కూడా మీకు సంతానం కోరుకునే వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క పాజిటివ్ సంచారం అంటే ఏదైతే లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడో అది మేషరాశి వారికి పాజిటివ్గా మార్చి వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం అనేది ఫలిస్తుంది.
ఇక రాహువు కూడా మే తర్వాత, ముఖ్యంగా రాహు కూడా మే తర్వాత మీకు చక్కటి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ రాహు గ్రహం వల్ల వ్యాపారంలో చక్కటి లాభాలు పొందేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ చేసేవారికి కూడా మనకు చివరి భాగంలో, అంటే ఈ సంవత్సరం యొక్క చివరి భాగంలో చక్కటి ఫలితాలు అని. అయితే ఈ రాహుగ్రహం యొక్క సంచారం, రాహుగ్రహము మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. మే తర్వాత రాహుగ్రహం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కొత్త మిత్రులు జీవితంలో ప్రవేశిస్తారు. వీరి ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుందని రాహుగ్రహం వల్ల చెప్పవచ్చు. మిత్రులతో కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. క్రమశిక్షణ వల్ల మీకు ఈ సంవత్సరం అనేటివి చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి అన్ని రాశుల కంటే చాలా చక్కటి ఫలితాలే కలుగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గురుగ్రహము, శని గ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహం, ఈ 4 గ్రహాలు కొంతవరకు, అంటే ఒక గ్రహము ముందు భాగము, ఆ తర్వాత గ్రహము తర్వాత భాగం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ మేషరాశి వారికి అన్ని రాశుల కంటే చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రహము, శని గ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము చక్కటి ఫలితాలు అనేవి మీకు కలగజేస్తున్నారు. ఇక జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు కనుక చూసినట్టయితే ఖర్చులు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం ఉంటుంది. అనుకోని ఖర్చులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఖర్చుల్లో కనుక నియంత్రణ కనుక ఉన్నట్టయితే, సేవింగ్స్ కనుక చేసుకున్నట్టయితే ఈ సంవత్సరము మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శని గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మేషరాశి వారికి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కలుగుతాయి. శని యొక్క మంత్రము ఓం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం కానీ, లేదా హనుమాన్ పూజ కానీ, హనుమాన్ చాలీసా పఠనం ద్వారా కూడా మీకు ఈ సంవత్సరము చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. ఇక ఎవరికైనా కార్మికులకు సహాయం చేయడం వల్ల కూడా మీకు పరిహారం వల్ల కూడా శని దోషాన్ని మనము నివారించవచ్చు. అంతేకాకుండా ధ్యానం, యోగా ఈ సంవత్సరము మేషరాశి వారికి మానసికంగా ప్రశాంతతను కలుగజేస్తారు. ఇవి స్థూలంగా మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే, ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ, అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి. అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో, ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ, లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు, మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి, లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి. ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి. కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో, లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్కారం.